ఇక్కడ లైట్ లో ఒక అమ్మాయి కనిపిస్తున్నావు, పేరు శుభు. హాయ్ గైస్, ఏబిఎం నుంచి చెక్అవుట్ చేస్తున్నాం. ఏబిఎం చెక్ ఇన్ చేసింది చేయించాలి, చెక్అవుట్ చేసింది చేయిస్తున్నాం గైస్. బేసికలీ ఆగమాగం అయిపోయినాం గైస్, కానీ టైం ఎంత అవుతుంది? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఒకవేళ మీరు నా న్యూ సబ్స్క్రైబర్ అయితే, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా అయితే మాత్రం దిస్ ఇస్ మీ ప్రజ్ఞ. ఐ క్రియేట్ కంటెంట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్. ఒకవేళ నేను ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఒకవేళ మీరు నా ప్రీవియస్ బ్లాగ్ చూడకపోయి ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి, అప్పుడే మీకు ఈ బ్లాగ్ క్లియర్ గా అర్థమవుతుంది. నా ఛానల్లో ఉంది, అలాగే నేను ఇక్కడ కూడా పిన్ చేస్తున్నాను. సో మీరు నా లాస్ట్ బ్లాగ్ చూసుంటే మాత్రం నేను ఆ బ్లాగ్ లో చెప్పుంటాను, లైక్ గార్డెన్ తర్వాత అక్కడ నుంచి మేము ఇంకా కూర్కి వెళ్ళిపోయాము, ఆన్ ది వే టు కూర్క్ అని. సో మేము నైట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 12:30, 1 అయిపోయింది అనమాట. సో మేమేం ఎక్స్పెక్ట్ చేసామంటే ఎర్లీగా రీచ్ అవుతాము, ఒక 6 or 7 మధ్యలో అలా అయినా రీచ్ అవుతాము, సో దట్ మేము కొద్దిగా సీనరీ చూడగలుగుతాము మా ఎయిర్బిఎన్బి దగ్గర నుంచి అనుకొని మేము ఎక్కడో దూరం ప్లేస్ లో ఎయిర్బిఎన్బి బుక్ చేయడం జరిగింది. కాకపోతే అది కొంచెం మండల్పట్టి పీక్ కి దగ్గరలోనే ఉండే అనమాట. సో వీఆర్ గోయింగ్ టు మండల్పట్టి అనమాట. ఇప్పుడైతే డ్రైవర్ తో తెలిసిన కాంటాక్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళతో మేము కొద్దిగా మాట్లాడుకొని జీప్ అనేది మేము సెట్ చేసేసుకున్నాం అనమాట. సో ఎర్లీ మార్నింగ్ వాళ్ళు వచ్చి మమ్మల్ని జీప్ లో పికప్ చేసేసుకున్నారు. సో మేము లగేజ్ అంతా మళ్ళీ అక్కడ చెక్అవుట్ చేసామన్నమాట. సో ఈసారి ఏమైపోయిందంటే మా స్టే అనేది కరెక్ట్ గా ఒక ప్లేస్ లో లేదనమాట. మేము డిఫరెంట్ ప్లేసెస్ లో మా స్టే బుక్ చేసుకున్నాము. సో దట్ స్టే డిఫరెంట్ ప్లేసెస్ లో చూస్ చేసుకోవడం వల్ల చాలా ట్రావెలింగ్ చాలా ప్రాబ్లం అయిపోయింది మాకు. సో ఇప్పుడు రైట్ నవ్ అయితే మేము జీప్ రైడ్ సఫారీ ఎంజాయ్ చేస్తున్నాము. రైట్ నవ్ అయితే మేము మండల్పట్టి పీక్ వెళ్తున్నాము. సో ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ 4:30, 5 అవుతుంది అనుకుంటా. ప్రతిరోజు వెకేషన్ మేబీ వెకేషన్స్ చేయము, మనుషులు ఎందుకుంటారు ఇక్కడ ఎయిర్బిఎన్బి కాకుండా. సో మీరు కూర్గ్లో ఉన్నారు, మండల్పట్టి పీక్ పాయింట్ చూద్దాం అనుకుంటే మాత్రం ఈ సిచ్యువేషన్ లో మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు మీ డ్రైవర్ తోటి కాంటాక్ట్స్ అనేది అడగండి, లైక్ జీప్ కి రిలేటెడ్, సఫారీకి రిలేటెడ్ ఉన్న కాంటాక్ట్స్ అడగండి. మోస్ట్ ప్రాబబ్లీ ఆయన మిమ్మల్ని హెల్ప్ చేస్తారు, బికాస్ వాళ్ళ దగ్గర చాలా మందికి కాంటాక్ట్స్ ఉంటాయి. వాళ్ళు జీప్ పర్సన్ వచ్చేసి మిమ్మల్ని మీ హోటల్ ఆర్ కాటేజ్ దగ్గరకు వచ్చి పిక్ చేసేసుకుంటారు, అది ఈజీ అయిపోతుంది. లేదు అంటే సెకండ్ పాయింట్ ఏంటి అంటే, మీరు మీ డ్రైవర్ తోటి డైరెక్ట్ గా జీప్ సఫారీ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట, మండల్పట్టికి వెళ్ళే దారిలోనే ఉంటుంది. సో మీ డ్రైవర్ మిమ్మల్ని అక్కడ దాకా డ్రాప్ చేస్తారు. అక్కడ నుంచి చాలా జీప్స్ దొరుకుతాయి మీకు, అక్కడ మీరు బార్గెనింగ్ చేసుకుంటారా ఏది చేసుకుంటారా అనేది నడుస్తుంది. బికాస్ మా దగ్గర నుంచి అయితే ఆల్మోస్ట్ 2000 రూపీస్ తీసుకున్నారనమాట పర్ పర్సన్. 500 రూపీస్, మేము 4 మెంబర్స్ ఉండే కాబట్టి 500 రూపీస్ తీసుకున్నారు పర్ పర్సన్. మేము చాలా ట్రై చేసాము తగ్గించడానికి, ఆయన తగ్గించాను అన్నాడు. బికాస్ మమ్మల్ని ఆల్మోస్ట్ వాళ్ళు మా కాటేజ్ దగ్గర, మా ఎయిర్బిఎన్బి దగ్గర నుంచి వచ్చి పిక్ చేసుకున్నారు కాబట్టి. Hi guys, welcome to my vlogs. వ్యూ మాత్రం క్రేజీ ఉంది గైస్. చూడు చాలా మంది వేసుకొచ్చారు. ఇట్స్ రియల్ ట్రాక్, ఇట్స్ డూప్లికేట్ ట్రాక్. I made it guys. ఇంకా మేడ్ ఇట్ అవ్వలే, ఇంకా కొంచెం మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంది. స్మైల్. Guys, you wanna see the view? ఇదివరకు అయిపో వీడియోలో లేనే.
ఫోటో 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 విత్ వ్యూ చూడటు చెయ్యి గైస్ మర్చిపోయి కూడా ఈ ప్లేస్కి ఇల్లు చేసుకొని రాకండి నాలాగా నిజంగా పొద్దున్న లేచి లైక్ మన పార్ట్నర్ చేస్తుంటే బాగుంటుంది. చూసారా ఎవరు మీ పార్ట్నర్? రొమాంటిక్ నా అప్పుడే అతిలోక సుందరి అతిలోక సుందరి ఆ పాట పాడతాడు. వాడు పాట పాడతాడు అంటున్నా. ఈ వ్యూతో పాట పాడతాడు. ఇప్పుడు చెత్త డైలాగ్ వేస్తున్నాడు ఇక్కడ దోసేస్తామండి. ఆ వ్యూ కన్నా నువ్వే బాగున్నాయి చెత్త డైలాగ్ వేస్తేనే దోసేస్తే ఇడికిల్వండి. కర్రీ మస్తుంది కదా, నాకు నచ్చింది. మార్నింగ్ మార్నింగ్ బాగుంది కానీ సన్ రైజ్ వచ్చి ఉంటే క్రేజ్ ఉండేది. సన్ రైజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు జీప్ డ్రైవర్ మీ కాటేజ్ ఆర్ మీ హోటల్ దగ్గర నుంచి పిక్ చేసుకుంటే మాత్రం ఆయన క్లియర్ గా చెప్తారనమాట. లైక్ ఈ రోజు సన్ రైజ్ ఉండదు బికాస్ వెదర్ అనేది చాలా క్లౌడీగా ఉంది అనేది ముందే చెప్పేస్తారనమాట మీకు కొద్దిగా డిస్టెన్స్ వెళ్తున్న తర్వాత. సో అకార్డింగ్ టు దట్ మీరు ప్లాన్ చేసుకోండి, సన్ రైజ్ ఉంటుందా లేదా తెలుసుకొని ప్లాన్ చేసుకోండి. బికాస్ మాకైతే క్లియర్ గా మెన్షన్ చేస్తారు ఇలా సన్ రైజ్ ఉండదు కాబట్టి అనేది. సో మీకు మీ వీడియోలో చెప్తుండే కదా మీకు ఒక పాయింట్ ఉంటుంది సఫారీ పాయింట్ అనేది, ఇక్కడే అనమాట ఆ సఫారీ పాయింట్. సో మీ డ్రైవర్ అనేది మీకు ఇక్కడ వరకు డ్రాప్ చేయగలుగుతారు. దీని తర్వాత నుంచి మీరు జీప్ తీసుకొని మండలపట్టి పిక్కి వెళ్ళగలుగుతారు. సో దాని తర్వాత అక్కడ నుంచి మేము అబే ఫాల్స్ కి వెళ్ళిపోయాం అనమాట. సో ఈ అబే ఫాల్స్ లో కూడా టికెట్ ఉంటుంది మీకు, లైక్ ఎంట్రీ టికెట్ ఉంటుంది. 50 రూపీస్ ఏమో ఉండే అనమాట ఈ టికెట్, ఎంట్రీ టికెట్. చెప్పులు ఇలా వేసుకొని రండి గైస్, మొత్తం సాక్స్ వేసుకోండి. ఇక్కడ ఏవో పురుగులు కలుస్తాయంట. బాగోదని మీరు చూస్తే కానీ మీకు అర్థం కాదు. హాయ్ గైస్, ఇక్కడ ఉన్నాం మనం. ఇప్పుడు చెప్పు మంచిగా. ఇది వాటర్ అబే ఫాల్స్కి వెళ్తున్నాం గైస్. అవి ఉన్నాయి, అవి చూడు అవి చూడు అవి చూడు. జాక్ ఫ్రూట్సా? పంచపండ పనసకాయ పంచకాయ. బావు పదండి వెళ్దాం. కొంచెం బట్టలు అన్ని కప్పుకొని రండి గైస్, ఇక్కడ అన్ని పురుగులు ఉంటాయంట. లీచెస్ అవి కరిస్తే బేసికలీ తెలియదంట గైస్. ఇక ఇలాంటివి ఎక్కండి. బ్లడ్ సక్ చేస్తాయి అవి. నువ్వే వెళ్ళట్లే, మెల్లగా నడుస్తుంది. Hi guys, we reached Abbey Falls. Yay! Guys, కానీ నిండిపోయారు గైస్ వాటర్ ఫాల్స్. సో అబే ఫాల్స్ కి వెళ్తున్న దారిలోనే ఉంటుంది అనమాట ఈ జిప్ లైన్ అనేది. సో పర్ పర్సన్ 500 రూపీస్ పే చేసాం అనమాట. మేమందరం నలుగురం ఉన్నాం కాబట్టి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎటువంటి ఫొటోస్ వీడియోస్ ఎటువంటిది తీయరనమాట. మన రిస్క్ తోటి మన ఫోన్ తోనే మనం తీసుకోవాలి. చాలా హైట్ లో ఉంటుంది. సో మేమైతే ఎటువంటి ఫొటోస్ వీడియోస్ ఇక్కడ క్యాప్చర్ చేయలేదు. నేను ఇదొక్కటే వీడియో క్యాప్చర్ చేయగలను అక్కడ. ఇంకోటి వాళ్ళు స్పెషల్ గా మెన్షన్ చేశారు, మీ ఫోన్స్ పోతే మాత్రం మమ్మల్ని సూ చేయకండి అని మాత్రం రాసి పెట్టారు. సో వై టు రిస్క్. సో వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ ఇన్ కూర్గ్ మౌంటైన్ వ్యూ కాఫీ ప్లాంటేషన్. ఒకవేళ వెళ్ళకపోతే మాత్రం వెళ్ళండి. పర్ పర్సన్ 200 రూపీస్ తీసుకుంటారనమాట టికెట్ చార్జెస్ ఇక్కడ. సో చాలా పెద్ద ల్యాండ్ అన్నమాట, చాలా చెట్లు ఉంటాయి ఇక్కడ. సో మీకు ఒక గైడ్ ఉంటారనమాట. సో ఆ గైడ్ క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఏంటి ఏ చెట్టు ఎలా వాడతాము ఎలా చేస్తాము కాఫీ అనేది చాక్లెట్ అనేది
అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఎలా చేస్తాం అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాడు అనమాట. 7 वैरायटीज का कॉफी ग्रो होता है, उसमें 3 वैरायटीज हम इंडिया में ग्रो करते हैं, अरेबिका, रोबस्टा एंड एक्सेल्सा. अरेबिका एंड रोबस्टा और एक्सेल्सा. एक्सेल्सा इवन लिबेरिका भी बोलते हैं इनको. 2 नाम है वो कॉफी को, लास्ट का कॉफी का, छोटे एंड राउंड रहता है. प्लांट में डिफरेंशिएट करना है तो देखो ये अरेबिका के लीव्स है. ओके, थोड़े बहुत छोटे एंड शार्प लीव्स आते हैं, थिन ब्रांचेस रहता है. रोबस्टा का थोड़े बड़े लीव्स और थोड़े स्टिफ ब्रांचेस होते हैं. इसमें 10 to 16 kg एनुअल प्रोडक्शन आता है. एक ग्रो नहीं होता है, वो गुजरात और ये 2 स्टेट की प्रोडक्ट है. ये जो सेंटर में वाइट सैंडल का अभी तो 3.5 years का है, मिनिमम 7 years के बाद ही वो मैच्योर होता है, तभी उसके अंदर हार्ड रूट डेवलप होना स्टार्ट होता है. सैंडल का जो वैल्यू रहता है सिर्फ वो हार्ड रूट का रहता है. जो ब्रांचेस भी है ये बहुत कम प्राइस पे जाता है. ये ज़्यादातर टैल्कम पाउडर्स बनाने के लिए सभी ये यूज़ करते हैं. प्रोडक्शन होता है चिकमंगलूर एंड सकलेशपुर, वो भी कर्नाटका में ही है. वो भी ऐड करेंगे तो अराउंड 92% कॉफी प्रोडक्शन कर्नाटका करता है इंडिया का. मेजर प्रोडक्शन चिकमंगलुरु में है? नहीं, यहाँ पर पहले प्लांटेड जैसे फार्मिंग वहाँ चिकमंगलुरु में स्टार्ट हुआ था कॉफी का. उसके बाद ब्रिटिशर्स ने यहाँ पर तेजपत्ता. దా అందరూ వెళ్ళిపోతున్నారు మళ్ళీ వీధి. గైస్ మేము చెట్ల కాడికి వచ్చాము. ఓ ఏమంటే చుట్టుపక్కల అంతా కాఫీ చెట్లు ఉన్నాయి. రోడ్ మీద అన్ని జామున్స్ పడ్డాయంట గైస్. ఇంత పెద్ద చెట్టు. ఇట్ హాజ్ 3 hours ఆల్సో. 3 hours. మూవింగ్ ఫార్వర్డ్. मैक्सिमम साइज है, बहुत हॉट रहता है ये. जैसे इंडिया का 4 स्पाइसीएस्ट है, अराउंड 6th or 7th में आता है एक्चुअली. स्पेशलिटी इससे में గైస్ మీ అందరికీ ఒకటి చెప్పాలా, ఇక్కడ 96% ఆక్సిజన్ దొరుకుతుంది బికాస్ మేము చెట్ల మధ్యలో ఉన్నాం కాబట్టి. ఐసీయూకి వెళ్తే ఆల్మోస్ట్ 100% ఆక్సిజన్ దొరుకుతుంది. वेराइटी होती है, 3-4 वेराइटी होती है. स्ट्रॉन्ग कॉफ़ी जो हमारा 280 to 500 100 grams. 100 grams to 280. ओह नहीं आतमध्ये तो मिळते. How is trip going guys? చెప్పండి. Amazing. It's amazing, I say. ఈ అక్క ఏమంటారు ఎక్స్ప్రెషన్ క్వీన్ కాబట్టి ఎక్స్ప్రెషన్స్ చెప్తుంది కదా ఇంకా ఎలా అవుతుందో అనేది. యా Speechless she is. స్పీచ్లెస్ నో వర్డ్స్ అబౌట్ దిస్. डक फ्लावर बोलते हैं, किडनी फ्लावर नहीं तो डक फ्लावर बोलते हैं. ब्लूम होने के बाद कुछ ऐसा रहता है. ये इसका वाइब्रेंट कलर और एक कॉटन ओडर आता है. इससे अट्रैक्ट होके फ्लाइज तो भी इसके अंदर एंटर होते हैं. यहाँ एंट्रेंस में छोटे डाउनवर्ड फेसिंग थॉर्न्स होते हैं. एंटर तो सकते हैं लेकिन बाहर नहीं आ सकते. Plant needs nitrogen to grow flowers like that. Let's go. इसके फ्रूट्स एंड एक बॉन्साई वैरायटी है. ये रुद्राक्ष तो इतना छोटा नहीं होता है. बहुत 35 years के बाद फर्स्ट क्रॉप लगता है, मतलब फ्रूट लगता है रुद्राक्ष में. और ये वो 35-year-old ट्री का ही ब्रांच को ग्राफ्ट करके लोकल रूट्स के साथ ग्रो कर रहे हैं. अभी का बादाम आपको ऊपर बताड़ा तो पहले बड़ी आई. It's time for tasting some coffee. What's it? कॉफी ट्राई कीजिए, उसके बाद नीचे आके कॉफी का प्रोसेसिंग देख सकते हैं. होने के बाद वाइन टेस्टिंग. Okay. Let's take the coffee. Ticket. Okay, ticket on the way. Each one ticket. You have to give you? Okay, 4 cups actually. Moment. Coming. Complimentary. Time for the coffee. That's nice.
It's nice. Just మన మమ్మీ రెడీ నువ్వు రెడీ అవ్వలే ఇట్లా షాప్స్ ఉంటాయి గైస్ ఇక్కడ. కాఫీ మేకింగ్, కాఫీ పౌడర్స్. శుభ ఏది ఎడబెట్టామన్నా? ఓన్లీ దాల్చిన చెక్క ఒకటి తీసుకున్నాను. कैपेचिनो सब तरह कॉफी, कोल्ड कॉफी, क्रीमी टेस्ट, ओनली कोल्ड कॉफी आपका. స్పైసెస్ అండ్ చాక్లెట్స్ కొనుక్కోవడానికి ఒక షాప్కి వచ్చాం గైస్. లెట్స్ గో. సో కూర్క్ వచ్చాం కాబట్టి కూర్కులో షాపింగ్ స్పాట్ మోస్ట్ ప్రాబబ్లీ అందరికి వచ్చేసి ఇదే అనమాట, విసర్గగామ. సో ఈ విసర్గగామ దగ్గర బేసికలీ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. సో హ్యాంగింగ్ బ్రిడ్జ్ చూసుకున్న తర్వాత పబ్లిక్ అంతా ఆల్మోస్ట్ వచ్చి ఇక్కడ షాపింగ్ చేస్తారనమాట. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పైసెస్ ఉంటాయి, చాక్లెట్ ఐటమ్స్ ఉంటాయి, క్యాండీస్ ఉంటాయి, చాలా అమ్ముతారు అనమాట. సో అక్కడ చాలా రష్ ఉంటుంది ఆ స్పాట్ అంతా. సో మేమైతే ఫస్ట్ వెళ్ళిపోయి హ్యాంగింగ్ బ్రిడ్జ్ చూసుకుందాం అనుకున్నాము. సో హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గర కూడా చాలా రష్ ఉంది అక్కడ. సో హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఎంట్రీ వచ్చేసి 80 రూపీస్ అనమాట పర్ పర్సన్. అది వీకెండ్కి వెళ్ళాం కాబట్టి వీకెండ్ రోజు పే ఎక్కువ ఉంటుంది అనమాట. అక్కడ 80 రూపీస్ పర్ పర్సన్ ఉంటుంది. సో నార్మల్ డేస్ వచ్చేసి 50 రూపీస్ పర్ పర్సన్ ఉంటుంది అనమాట. సో ఇదే అనమాట హ్యాంగింగ్ బ్రిడ్జ్. మోస్ట్ ప్రాబబ్లీ ఇది ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ చూడడానికి వస్తారనమాట. సో దాని కింద కొద్దిగా చిన్న రివర్ లాంటిది ఉంటుంది. సో అక్కడ బోటింగ్ లేకుంటే నార్మల్ గా కూర్చొని కాసేపు రిలాక్స్ అవ్వడానికి. హ్యాంగింగ్ బ్రిడ్జ్. తింటే ఇది లూగుతుంది, మనం ఎక్సైట్ అవుతూ నవ్వాలి అంతే. కూర్క్ డ్రాఫ్ట్స్, లెట్స్ వాచ్. శుభ అటెందుకు మళ్ళీ? హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో వెల్కమ్ టు అదర్ పార్ట్ ఆఫ్ మై వీడియో. సో వెల్కమ్ టు ఆగం బ్లాగ్స్. ఆగం బ్లాగ్స్. మీట్ okay. Okay, what is your role in this Agam vlogs? ఇట్లా చేద్దామా నడుచుకుంటది బానే. సిటీలో అయితే 40% ఆక్సిజన్ మాత్రమే ఉంటుంది. ఓకే, ఐసీయూకి వెళ్దాం, 100% ఆక్సిజన్ దొరుకుతుంది. ఎగ్జాక్ట్ పోదాం కదా. ఎంత కష్టపడ్డాం గైస్ ఈ డీర్స్ ని చూడడానికి. చిన్నపిల్లలు షాక్ అయ్యారా? నువ్వు ఎప్పుడు తిరుపతికి వెళ్ళా ప్రతిసారి కనిపిస్తాయి నాకు డీస్. నాకు కూడా ఇల్లు చూడడానికి అంత వేసుకొని 320 రూపీస్ పెట్టుకొని వచ్చాము. అందుకే అడిగి. సేమ్ సినారియో. ఎందుకే మళ్ళీ ఆడికి వెళ్ళినావు? ఇంకా ఇక్కడ అయితే అందరు ఫోటోలు దిగడానికి వెళ్ళారు. ఇక్కడేమో మా శుభ ట్యుటోరియల్ క్లాసెస్ ఇస్తుంది ఎలా ఫ్లోట్ అవ్వాలి వాటర్లో అని. అక్కడ చివర్లో ఒక ఆయన ఇయర్ పోడ్స్ పెట్టుకొని ఇయర్ సెట్ పెట్టుకొని మరి పాటలు వింటున్నాడు వాటర్లో నించొని. ఇది గైస్ స్టేటస్, కరెంట్ స్టేటస్.
వీళ్ళంతా చేస్తున్న యాక్టివిటీ చూడడానికి నేను ఉన్నాను కదా గైస్. నువ్వెందుకు చేయట్లేదు అనుకోవచ్చు. వీళ్ళంతా చేస్తున్న యాక్టివిటీ నేను చూడాలి కదా, ఎవరేం చేస్తున్నారు అనేది. పిల్లలను కూడా తీసుకొచ్చారు, గ్రేట్ అని చెప్పాలి. నైస్. చూన్నాను ఇలా వాటర్లో కాలు పెట్టి వీళ్ళలాగా ఉండాలి గైస్. ఇంత క్యూట్గా ఉన్నారు చూడండి. చూడండి వాళ్ళ డాడీ మాట వింటూ, వాళ్ళ డాడీ ఇక్కడ ఉన్నారు, వాళ్ళ డాడీ మాట వింటూ ఇక్కడ కూర్చున్నారు ఇద్దరు. హే సే హాయ్, సే టు యువర్ బ్రదర్ ఆల్సో టు సే హాయ్. హాయ్. ఇప్పుడు దీనికి టికెట్ అనకండి. సో లాస్ట్ స్పాట్ వచ్చేసేసి గోల్డెన్ టెంపుల్ అన్నమాట. సో ఈ గోల్డెన్ టెంపుల్ కి మాత్రమే నో ఎంట్రీ టికెట్. సో మనం వెళ్తున్న అన్ని ప్లేసెస్ కి ఎంట్రీ టికెట్ ఉంది. ఇక్కడైతే ఎంట్రీ టికెట్ ఏం లేదు, మనం నార్మల్ గా వెళ్ళిపోయి చూసుకొని రావడమే. సో అక్కడికి వెళ్ళాలన్నా కూడా కొద్దిగా వాక్ చేయాలి అక్కడ. గోల్డెన్ టెంపుల్ కి వచ్చాం guys. ఫ్లోటింగ్ ఎలా నేర్పించాలి, చేయాలో కూడా నేర్పించావు. లైటింగ్ అట్లేదా కానీ ఇక్కడ ఉంది వ్యూ, ఇక్కడ ఉంది. నాని అంటాడు చూడు, అలానే ఉంది. ఓకే ఎంట్రన్స్ ఇది అన్నారు. ఎక్కడికి వెళ్తారు? ఇక్కడికా? మీ వాళ్ళు ఏరే? నో ఎంట్రీ, కీప్ సైలెంట్. Peacock, guys. నేను మీతో పట్టే చూస్తున్నా గైస్. ఏ వావ్, ఇట్స్ స్మాల్ ప్రాజెక్ట్. చిన్నప్పుడు ప్రాజెక్ట్ చేసేసి గుర్తుకొస్తుంది ఇలా చూస్తుంటే. సో ఇంత ఉంటుంది అనమాట ఇక్కడ. క్రేజీ క్రేజీ. దిస్ ఇస్ శుభ ఎగ్జాస్టెడ్ బికాజ్ వాటర్లో తడిసింది కదా. చూపించే కదా మీకు ఎలా అవేం చూపించక నువ్వు ఎలా ఎలా అందరికి హెల్ప్ చేస్తుందో, ఫ్లోటింగ్ ఎలా చేయాలో అనేది. ఐ షో యూ ద ఎంటైర్ వీడియో ఇయర్. ఇంకా ఫ్లోటింగ్ చేస్తుంది గైస్. ఎక్కడికి పోదాం దావే. నేను ఇదేం పేరే, ఏమన్నారు దీన్ని?
వాట్ ఈస్ దిస్ డ్యామ్ నేమ్? స్ట్రేట్ వే లెఫ్ట్ అన్నాడే. ఓయ్ ఓకే ఓకే. ఓసే ఇది ఏం ప్లేసే? ఏం ప్లేస్ ఇది? ఏదో ఏదో రిజర్వ్ ఏదో ఏదో రిజర్వాయర్ అన్నాడా లేకుంటే ఆయన ఏమో అన్నాడే. వేసుకొచ్చాం, లోపల కూడా వచ్చాం, టికెట్ కూడా తీసుకున్నాం, కానీ పేరు తెలియదు మేము ఎక్కడికి వచ్చాము. అలా ఉంటుంది. హరంగి డ్యామ్ గార్డెన్కి వెళ్తున్నాం ఇప్పుడు. తెలిసింది మాకు ఎక్కడికి వెళ్తున్నాం అనేది. లైట్ హాయ్ గాయ్స్, ఇక్కడ వస్తుంది లైట్. శుభ ఎక్కడికి వచ్చాం చెప్పే, ఎక్కడికి వచ్చాం? గూగుల్ చేసింది ఇప్పుడే. హరంగి డ్యామ్. ఎస్ గాయ్స్, ఇప్పుడు లైట్ పెట్టుకున్నా. హైట్కి పెట్టవా? నాకు తెలుసు కట్ అయిపోతుంది. మనం ఎక్కడికి వెళ్తున్నాం కూడా తెలియదు. ఇక్కడ మనుషులు కూడా లేరు గైస్, మేము ఇద్దరమే ఉన్నాం. మినిమం డేకి 2 అవుట్ఫిట్స్ చేంజ్. అర్థమైందా? యా, అంటే ఇప్పుడు మా నానిందని 10 సార్లు చెప్పించుకుంటుంది. నేనేం నాడలేదు. నానింది. నేను మీకు వీడియో కూడా పెట్టా కదా, పెట్టకండి. చూసేసారు ఆల్రెడీ. ఏం లేదు అక్కడ, చూసేసారు. ఇక్కడ రా, ఇక్కడ ఉన్నారు మనుషులు. ఇంకా ఫ్లోటింగ్ చేస్తుంది గైస్. ఎక్కడికి పోదాం దావే. నేను ఎత్తి చెప్పాలంతే. అమ్మ ఏం ఫీల్ ఉండదు మామ.